సో ప్రతి సర్జరీ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ నిజంగా చేయించాలా, నిజంగా అవసరం ఉంటుందా, లేదంటే చేసుకోకపోయినా పర్లేదా? ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ విహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్. సో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉందంటే, సర్జరీ అవ్వగానే ఫిజియోథెరపీ చేయించుకుంటే ఉపయోగం ఉంటుందా లేదా అని. సో కొంతమంది డాక్టర్స్ ఏమో ఫిజియోథెరపీ చేయించుకోవాలంటారు, కొంతమంది ఏమో ఫిజియోథెరపీ అవసరం లేదు, చేయించుకోకపోయినా పర్లేదు, మీరు ఇంటికాడ ఎక్సర్సైజ్ చేసుకొని చాలా అని చెప్పేస్తారు. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో పేషెంట్ అనే వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళకి తెలియకుండా ఉండడం ఒక చిన్న తప్పు వల్ల ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. సో సర్జరీ అయిపోయిన తర్వాత, అది షోల్డర్ సర్జరీ కావచ్చు, మోకాల్ సర్జరీ కావచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఇంకా ఏదైనా సర్జరీ కావచ్చు, ఫిజియోథెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫిజియోథెరపీ చేసే మేలు ఏ ట్రీట్మెంట్ కూడా సర్జరీ అయిపోయిన తర్వాత చేయలేదు. దానివల్ల ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ లో ఉంటాం. అంటే ఏం కదలకుండా అలానే ఆ మూవ్మెంట్ చేయకుండా ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే, బేసిక్ చిన్న ఎక్సర్సైజ్ అనేవి ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు. సో అలా చేసుకుంటా వెళ్ళాలి. ఇమ్మొబిలైజేషన్ అయిపోయిన తర్వాత కండరాలు అనేవి బాగా టైట్ అయిపోతాయి, కొన్ని జాయింట్స్ అనేవి స్టిఫ్నెస్ అయిపోతాయి, వీక్నెస్ కూడా అయిపోతాయి. సో వాటన్నిటిని స్ట్రెంథెన్ చేసుకోవడానికి కోసం ఈ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్ గా అందరూ చేసేస్తున్నారు, లేదంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా, ఇన్ని రోజులు చేయించుకోవాలంటే మా వల్ల కాదు కదా అని చెప్పి చాలా మంది లైట్ తీసేసుకుంటున్నారు. అంటే దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. సో కాకపోతే ఈ రోజు 10 రూపాయలతో అయిపోయే దాన్ని మీరు 1000 రూపాయల వరకు తీసుకోగలుగుతున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బోకి, అంటే ఈ యొక్క మోచేతికి మీకు ఆపరేషన్ అయిందండి, మోచేతికి ఆపరేషన్ అయింది అంటే, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే, ఈ మోచేయి అనేది ఇలా మడడానికి రాదు, ఎందుకంటే ఆ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయింది. సో ఇలా మూవ్మెంట్ అనేది మీరు అదే ఫిజియోథెరపీ కనుక మీరు కంటిన్యూగా సర్జరీ అయిపోయిన తర్వాత దానికి ఒక ఫేసెస్ ఉంటాయండి. ఎప్పుడు ఫిజియోథెరపీ చేయాలి, ఇప్పుడు చేయకూడదు అని కొన్ని ఫేసెస్ ఉంటాయి. ఆ ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ టైంలో, రైట్ టైంలో మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఈ స్టిఫ్నెస్ ని మీరైతే ప్రివెంట్ చేయగలుగుతారు. సో ఒకసారి కనుక ఆ స్టిఫ్నెస్ వచ్చిందంటే మళ్ళీ అది ఆ తర్వాత లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లం పెరుగుతూ వస్తుంది. సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది వెరీ ఇంపార్టెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత. కొన్ని కేసెస్ లో, నా ఓపీ కేసులో కూడా ఆపరేషన్ అయిపోయింది సార్, కానీ నాకు ఫిజియోథెరపీ ఎవరు సజెస్ట్ చేయలేదు, చాలా రోజులు అయిపోయింది, నాకు ఇప్పుడు ఈ రేంజ్ రావట్లేదు, అంటే ఫుల్ రేంజ్ రావట్లేదు చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఏంటి అంటే, అది డాక్టర్స్ ఒపీనియన్ అండి. అది సో వాళ్ళు అవసరం లేదు, నేను సర్జరీ చేసేసాను అని చెప్పి కొంతమంది అంటే, ఇంకొంతమంది దాని వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తున్నారు. సో నా సజెషన్ ప్రకారం అయితే ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా అవసరం. ఇది మోకాలు మార్పిడి ఆపరేషన్ అయినా కానివ్వండి, తొంటి మార్పిడి ఆపరేషన్ అయినా కానివ్వండి, లేదంటే షోల్డర్ ఆపరేషన్ అయినా కానివ్వండి, నడుము నొప్పి ఆపరేషన్ కానీ ఏదైనా కానీ ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్. కాకపోతే క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర చేసుకోవడం మంచిది. అంటే కొంతమంది రీజనల్ గా ఏదేదో చేసేసి వెళ్తారు, అది కాదు. కరెక్ట్ గా టెక్నిక్స్ చేయాలి, కరెక్ట్ టెక్నిక్స్ తో ఫాలో అయ్యి, కరెక్ట్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యి, ఇంకా అవసరమైతే ఏదైనా ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ కూడా ఏదన్నా అవసరమైతే అవి కూడా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా పేషెంట్ అనే వాళ్ళు రికవరీ అనేది చాలా త్వరగా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు త్వరగా వాళ్ళ పనులు వాళ్ళు మళ్ళీ కొనసాగించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏమి డౌట్స్ పెట్టుకోకుండా, ఇన్ కేస్ కనుక మీ డాక్టర్ కనుక ఫిజియోథెరపీ సజెస్ట్ చేయకపోతే మీరు ఒకసారి అడగండి, ఫిజియోథెరపీ చేయించుకోవాలా లేదని కన్ఫర్మ్ తీసుకొని, లేదంటే దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ అయినా కలిసి ఖచ్చితంగా ఫిజియోథెరపీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.